కేసీఆర్ కుటుంబంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందని ఆరోపించారు. అందుకే కొంతకాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటున్నారంటూ జోప్యం చేశారు. అందరూ ఒక్క దగ్గరే ఉంటే తనకు చంపే ప్రమాదం ఉందని, ఆ భయంతోనే కేసీఆర్ దూరంగా ఉంటున్నారన్నారు. కేసీఆర్కు ఎంత భయం ఉందంటే చివరికి తన పిల్లలు కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత 4 రోజుల నుంచి ఇటు భారత్ అటు పాకిస్తాన్ మీడియా ఛానళ్లలో ఇదే ప్రధాన అంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇలా ఉంటే మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్ని నిలిపివేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా యూజర్లను ఉద్దేశించి కీలక అడ్వైజరీ జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించి రాజీ పడేలా సున్నితమైన కార్యాచరణ వివరాలను రక్షించాల్సిన అవసరాలు ఉందని కేంద్రం నొక్కి చెప్పింది. జాతీయ భద్రతా దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత భద్రత వహించాలని, సంబంధిత కార్యాచరణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ తన 2వ పేజీ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా రక్షణ కార్యకలాపాలు లేదా కదలికలకు సంబంధించిన సోర్స్ బెడ్ సమాచారం ఆధారంగా రియల్ టైమ్ కవరేజ్, విజువల్స్ వ్యాప్తి లేదా నివేదించడం చేపట్టకూడదు. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రు అంశాలను సహాయపడవచ్చు, ఆపరేషన్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది, సిబ్బంది భద్రతకు హాని కలిగించవచ్చని చెప్పింది. తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొని మాట్లాడడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం అనేక పథకాలు అమలు చేస్తామని వివరిస్తారు. August 15, 2024, we paid ₹20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. We gave a crop input subsidy named by Rait Bharosa of ₹12,000 per year per acre of land. An annual support of ₹12,000 per family is given to landless labor with Narega cards. Together, we give over ₹20,000 crore annually to agriculture sector, farmers with land and landless labor combined. We are able to do justice to agriculture and farmers
and the farming ecosystem. Farmers are seen agitating for minimum support price. In my state, in many states, in Telangana, we give minimum support price and additional paddy crop bonus of rupees 500 per quintal. Telangana farmers are making profits after we introduced bonus scheme. Farmers also benefit from both farmers insurance and crop insurance. భారత్ సమ్మిట్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 10 ఏళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలను ప్రపంచవ్యాప్తంగా మర్చిపోయేవని, పాతంతరం రాజకీయం అంతరించిపోయిందని చెప్పారు. నిన్ననే భారత్ సమ్మిట్కు రావాల్సి ఉన్నా కాశ్మీర్ వెళ్లడం వల్ల రాలేకపోయానని వివరించారు. By thanking you for standing in solidarity with us against what happened in Kashmir a few days ago. I apologize. I was supposed to be here yesterday, but I was forced to cancel my visit here yesterday because I had to go to Kashmir and meet some of the injured people. I'd also like to thank Revant Reddy ji and the Telangana government for hosting this wonderful summit. Politics, democratic politics, has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago, simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, I tell them that what was effective 10 years ago, the tools that worked 10 years ago, simply do not work anymore. They cannot face the concentration of capital, modern media, modern social media. And so in a sense, the old politician is dead and a new politician, a new type of politician has to be constructed. And that really is the challenge in front of all of us. What does this new politics look like? What are the ideas that emerge from this new politics? I'd also like to మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని, ఆర్మీలో ఎక్కువ పనిచేసేవారు ఇక్కడి వారే అని చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుత ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలు ఉన్నాయి, అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే
ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలు ఉన్నాయి, అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరు ఇండియా స్టీల్ 2025 సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో స్టీల్ పాత్ర ఎంతో కీలకమని, స్టీల్తో నిర్మించిన రైల్వే బ్రిడ్జీలు బెంచ్ మార్కులుగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ మౌలిక వస్తువుల కల్పన స్టీల్తో ముడిపడి ఉందని, కొన్నేళ్లుగా దేశంలో స్టీల్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని వివరించారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా భారత్ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా నూతన బస్సులను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోదావరి జలాలతో రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అమరావతి అభివృద్ధికి 50,000 కోట్లతో వచ్చే నెల 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. మడకశిరలో డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మడకశిర నియోజకవర్గంలో నా డిపార్ట్మెంట్ అలాగే నా శాఖాపరమైన క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియంని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు, అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా